శ్రీ కేదారేశ్వర వ్రతకథ ప్రారంభం. శ్రీకరము పరమ పవిత్రము అయిన నైమిషారణ్యములో సౌనకాది మహామునులందరూ సమావేశమై ఉండగా సకల పురాణవేత్త అయిన సూత మహర్షి మునుల ధర్మ సందేహాలను తీరుస్తున్నారు. అప్పుడు మునుడు అడిగిన మీదట సూతుడు పరమేశ్వరుడు పార్వతికి తన శరీరంలో అర్ధ భాగాన్ని ఇవ్వడానికి కారణమైనటువంటి వ్రతాన్ని గురించి ఈ విధంగా చెప్పాడు. ఓ మహామునులారా, ఈ సర్వలోక సృష్టికర్త అయినటువంటి భగవంతుడు శ్రీ సదాశివునకు నమస్కారములు. స్త్రీలకు సర్వ సౌభాగ్యాన్ని, భర్త యొక్క గౌరవ అనురాగాలను, సర్వ సంపదలను ఇచ్చే కేదారేశ్వర వ్రతం అనే మహావ్రతాన్ని మీకు వినిపిస్తాను. ఇది పూర్వం చాలామంది ఆచరించి సత్ఫలితాలు పొందారు. పూర్వం పర్వతరాజ పుత్రిక అయినటువంటి జగదంబయే స్వయంగా ఈ వ్రతాన్ని చేసి భర్త శరీరములో అర్ధ భాగాన్ని సంపాదించుకుంది. ఈ వ్రతాన్ని 21 సంవత్సరములు ఆశ్వయుజ మాసంలో అమావాస్య అంటే దీపావళి అమావాస్య నాడు చేస్తే విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. లేదా ఆశ్వయుజ శుద్ధ అష్టమి నుండి అమావాస్య వరకు 21 రోజులు ఈ వ్రతాన్ని చేసుకోవచ్చును. ఈ వ్రతం ఆచరించిన వారికి, వ్రత మహిమను విన్నవారికి ఆయురారోగ్య సత్కీర్తులు కలుగుతాయి. ఈ ఉత్తమ వ్రతాన్ని 61 మార్లు చేసిన వారు ఇహంలో గొప్ప అదృష్టాన్ని, తేజస్సును, ఆయుష్ను పొంది అనంతరం శివ సాన్నిధ్యాన్ని పొందుతారు. అందుచేత అందరూ జాతి మత వర్ణ భేదాలు లేకుండా నియమనిష్టలతో ఈ వ్రతాన్ని అనుష్ఠించాలి అని చెప్పి వ్రత కథాక్రమాన్ని వివరించసాగాడు. పరమ పవిత్రమైన కైలాస పర్వత శిఖరాన శ్రీ పరమేశ్వరుడు ఒకనాడు పార్వతీ సమేతంగా ప్రథమ గణాలు, మునిగణాలు, కుబేర, వరుణ, ఇంద్రాది దిక్పాలకులు, నారద, తుంబుర, అగస్యాది మహాత్ములు కొలువు తీరి ఉన్నారు. అప్పుడు సభలో సదాశివుని ప్రేరణ వల్ల నారదాది ఋషులు గానం చేశారు. వారు మనోహరంగా పాడుతూ ఉంటే వారి గానానికి తగిన విధంగా రంభ, మేనకాది దేవకన్యలు నాట్యం చేశారు. వారి నాట్యంలో రంభ యొక్క నాట్యం పరమశివునకు ఆహ్లాదం కలిగించింది. ఆ సమయంలో ప్రథమ గణానికి చెందిన భృంగిరిటి అనే ఆ మహాభక్తుడు శివుని అనుమతి పొంది సభాసదుకులందరికీ నవ్వు పుట్టే విధంగా వికట నాట్యం చేశాడు. ఆ నాట్యాన్ని చూసిన సభాసదుల నవ్వులకు పర్వత గుహలు మారుమ్రోగాయి. పరమశివుడు సంతోషంతో, భృంగిరిటి, నీ నృత్య భంగిమలు బాగున్నాయి, నాకెంతో ఆనందం కలిగింది అంటూ అతని మీద ఎంతో దయ చూపించాడు. తన వికటనాట్యంతో అందరి మన్నలు పొందిన భృంగిరిటి పార్వతీదేవిని విడిచి పరమశివునకు మాత్రం ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. అతడు అలా చేసినందుకు పార్వతీదేవి ముఖం చిన్నబుచ్చుకుంది. వెంటనే పరమేశ్వరుడితో, నాదా, ఇతడు మీ ఒక్కరికి మాత్రమే ప్రదక్షిణలు నమస్కారాలు చేసి ఊరుకున్నాడేమిటి అని ప్రశ్నించింది. అప్పుడు సదాశివుడు మందహాసం చేస్తూ, దేవి, జ్ఞానం కోరేవారు నన్ను ఆరాధిస్తారు, కానీ వారికి నీతో పని లేదు. అందుకే భృంగిరెడ్డి అలా చేశాడు. నువ్వు దీన్ని అవమానంగా భావించకు అని చెప్పాడు. అయితే అతని మాటలకు జగన్మాత సంతృప్తి పడలేదు. శివునితో పాటు తనకు కూడా ప్రాముఖ్యం సంపాదించుకోవాలని దృఢ నిశ్చయం చేసుకుంది. అదెలా జరుగుతుంది అని ఆలోచించి ఏదైనా పూజ కాని, వ్రతాన్ని కాని చేయాలనుకుంది. తాను శక్తి స్వరూపిణి కాబట్టి శివునిలో సర్వశక్తులను ఆకర్షించుకుంది. పురాణ దంపతులు ఇద్దరు ఒకరికొకరు దూరంగా ఉంటున్నారు. దేవతలందరూ ఆమెను ప్రార్థించారు, కానీ ఆమె శాంతించలేదు సరికదా. కైలాసాన్ని విడిచి భూలోకానికి వచ్చేసింది. పరమ పవిత్రమైనటువంటి భారతదేశంలో దక్షిణ భాగంలో అంటే వింధ్య పర్వతాలకు దక్షిణంగా అఖండ గోదావరి తీరంలో గౌతమ మహర్షి ఆశ్రమం ఉంది. అప్పుడు ఆ సమయంలో ఆశ్రమంలో గౌతముడు లేడు. సమితలు, దర్భలు, పండ్లు మొదలైన వాటిని తెచ్చుకోవడానికి సమీపంలోని అడవికి వెళ్ళాడు. పార్వతీదేవి వచ్చి ఆశ్రమంలో కూర్చుంది. గౌతముడు వచ్చి తన ఆశ్రమం అంత తేజవంతంగా, ప్రకాశవంతంగా ఉన్నందుకు ఆశ్చర్యపడుతూ లోనికి వచ్చి గౌరీదేవిని చూశాడు. వెంటనే అతిథి మర్యాదలన్నీ చేసి ఆమె రావటానికి గల కారణాన్ని అడిగాడు. ఆమె తన దుఃఖానికి గల కారణం చెప్పి, ఓ భగవానుడా, యోగులందరి చేత పూజలందుకునే ఆ పరమేశ్వరుని యొక్క అర్ధభాగం నాకే విధంగా లభిస్తుందో అటువంటి వ్రతాన్ని ఒక దానిని నాకు ఉపదేశించమని అడిగింది. సర్వజ్ఞుడైన గౌతమ మహర్షి కొంతసేపు ఆలోచించి, అమ్మా, కోరిన కోరికలు ప్రసాదించే కేదారేశ్వర వ్రతం అని ఒక మహావ్రతం ఉంది. కేదారేశ్వరుడంటే పరమేశ్వరుడే.
అతన్ని ఉద్దేశించి ఆ వ్రతం ఆచరించు, నీ కోరిక నెరవేరుతుంది అనగానే ఆమె మహాత్మా ఆ వ్రతం చేసే విధానాన్ని నాకు వివరంగా చెప్పండి అని అడిగింది. అప్పుడు గౌతమ మహర్షి పరమేశ్వరుని ప్రార్థించి వ్రత విధానాన్ని ఇలా వివరించాడు. తల్లి విను, ఆశ్వయుజ శుద్ధ అష్టమి నాడు అభ్యంగన స్నానం చేసి శుచిగా ఉండి తెల్లని పట్టు దారాలతో గాని నూలు దారాలతో గాని 21 పేటల తోరణం సిద్ధం చేసుకొని కుడి చేతికి కట్టుకోవాలి. ఆనాడు ఉపవాసం ఉండాలి. వ్రతం చేసే ముందు ఇంటిలో ఈశాన్య భాగంలో శుచిగా అలికి ముగ్గులు పెట్టి ఒక కొత్త వస్త్రం పరిచి దాని మీద యథాశక్తిగా ధాన్యం కాని బియ్యం కాని పోసి దానిలో మధ్యగా ఒక పూర్ణ కలశాన్ని నింపి దానిలో శక్తి కొలది వెండి గాని బంగారం రత్నాలు గాని వేసి దానిని గంధ పుష్పాక్షతలతో అలంకరించి ఆ కలశం మీద ఒక కొబ్బరికాయను ఉంచి దాని మీద తెల్ల పట్టుబట్టలను చుట్టి ఆ కలశంలో శ్రీ ఉమా కేదారేశ్వర స్వామిని ప్రతిష్ఠించి పూజించాలి. గోధుమ పిండితో చేసి ఆవు నేతితో వేయించిన 21 పూరీలను, పాలు, పెరుగు, నెయ్యి, తేనెను, పాయసాన్ని, రకరకాల పళ్ళను స్వామివారికి నివేదించాలి. తాంబూలం, నీరాజనం, మంత్రపుష్పాలు, ప్రదక్షిణ నమస్కారాలు భక్తి శ్రద్ధలతో సమర్పించాలి. పూజ చేయించిన బ్రహ్మగారికి ముందు పూజించాలి. దక్షిణ తాంబూలాలను సమర్పించాలి. పూజ అనంతరం 21 మంది బ్రాహ్మణులను పిలిచి వారికి కాళ్ళు కడిగి పాదపూజ చేసి దక్షిణ తాంబూలాలు సమర్పించాలి. వారికి భోజనాలు పెట్టాలి. ఉపవాసాలు చేయగలిగితే వరుసగా 21 రోజులు చేస్తే చాలా మంచిది. ఈ విధంగా వ్రతం చేస్తే కేదారేశ్వరుడు సంప్రీతుడై నీ ఎదుట ప్రత్యక్షమవుతాడు. నీవు కోరిన వరాన్ని ప్రసాదిస్తాడు. అమ్మా, ఈ వ్రతం చేసి అభిష్టవరాన్ని పొందు అని ఉపదేశించాడు గౌతముడు. గౌతమ మునీంద్రుడు చెప్పిన విధంగా పార్వతీదేవి కేదార వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో 21 రోజులు వరుసగా ఆచరించింది. 21వ నాడు వ్రత సమాప్తి చెయ్యబోయే సమయంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై నీకేవరం కావాలో కోరుకోమన్నాడు. పార్వతీదేవి, పరమేశ్వర, ప్రకృతి పురుషులమైన మనం ఇద్దరము వేరువేరుగా ఉండటం సమంజసం కాదు. అందుచేత మీ శరీరంలో అర్ధ భాగాన్ని నాకు ప్రసాదించు. అప్పుడు నన్ను మీ నుంచి ఎవరూ వేరు చెయ్యలేరు. నన్ను మీ నుంచి వేరు చేయడం ఎవరి తరమూ కాదు అని కోరింది. శంకరుడు సంతోషించి ఆ వరాన్ని అనుగ్రహిస్తూ, దేవి, ఈనాటి నుంచి నేను అర్ధనారీశ్వరుడనే పేరుతో పిలువబడతాను. నిన్ను నన్ను ఎవరు వేరుగా చూస్తారో వారికి సర్వైశ్వర్యాలు నశిస్తాయి. అంతేకాదు ఈ వ్రతం ఆచరించిన వారందరికూను కోరిన కోరికలు తీరతాయి అంటూ పార్వతీదేవిని తన వామభాగంలో చేర్చుకున్నాడు. గౌతమ మహర్షికి కృతజ్ఞతలు చెప్పి అర్ధనారీశ్వరుడు సంతోషంతో కైలాసానికి చేరుకున్నాడు. శివభక్తుడైన చిత్రాంగదుడని గంధర్వుడు ఈ వ్రతాన్ని ప్రచారం చెయ్యాలని సత్సంకల్పముతో నందీశ్వరుని అనుగ్రహం పొంది ఉజ్జయిని నగరం చేరుకుని ఆ దేశపు రాజు అయినటువంటి వజ్రదంతునికి ఈ వ్రత మహిమను విధి విధానాన్ని చెప్పి అతని చేత ఈ వ్రతం చేయించాడు. వ్రత ప్రభావం వల్ల రాజు చక్రవర్తి అయినాడు. తన రాజ్యంలోని ప్రజలందరూ ఈ వ్రతాన్ని చేసి సర్వ కామ్యార్థాలు పొందాలని చాటించాడు. అందరూ ఈ వ్రతం ఆచరించి ఈశ్వరుని అనుగ్రహం వల్ల సంపన్నులవుతారు. ఆ నగరంలో పేద కోమటి ఉన్నాడు. అతడికి 2 కుమార్తెలు. వారు ఈ వ్రతం చేస్తాము, అనుమతించమని తండ్రిని అడిగారు. అతడు, నేను పేదవాడిని కనుక వ్రతం ఖర్చులు భరించలేనన్నాడు. ఆ కన్యలు అన్నీ తామే సమకూర్చుకుంటామని అనుమతిస్తే చాలని తండ్రిని కోరారు. ఆయన అనుమతించాడు. వారిద్దరూ ఒక మర్రి చెట్టు కింద కూర్చుని వ్రతం చేయడం ప్రారంభించారు. ఏ వస్తువు కావాలంటే అది చేతిలోకి వచ్చింది. అది ఆ పరమేశ్వరుని దయ అనుకుంటూ వ్రతం పూర్తి చేశారు. వ్రత ప్రభావం వల్ల పరమేశ్వరుని అనుగ్రహంతో వారు మంచి రూపాన్ని, దీర్ఘాయువును, తరిగిపోని సిరి సంపదలను పొందారు. వారిలో పెద్దమ్మాయి పుణ్యవతిని ఉజ్జయిని మహారాజు, చిన్నమ్మాయి భాగ్యవతిని చోళదేశపు రాజు వివాహం చేసుకున్నారు. ఈ కుమార్తెల మూలంగా వారి తండ్రి కూడా భాగ్యవంతుడయ్యాడు. కొంతకాలానికి చిన్నమ్మాయి భాగ్యవతి ధనమదంతో కేదారేశ్వర వ్రతాన్ని మధ్యలో మానివేసింది. అందువల్ల ఆమె కుమారుడిని చోళరాజు అకారణంగా అవమానించి ఇంటి నుంచి తరిమివేస్తాడు. ఆమె చేసేది లేక అడవుల వెంట తిరుగుతూ ఒక బోయివాని ఇంట తలదాచుకుని కుమారునితో
పుణ్యవతి విషయం చెప్పి ఉజ్జయిని నగరానికి పంపి నీ పెద్ద తల్లిని అడిగి ధనం తెమ్మని పంపింది. అతడు పుణ్యవతి దగ్గరకు వెళ్ళి తమ పరిస్థితి చెప్పి ధన సహాయం చెయ్యమని కోరాడు. అంతా విని ఆమె బాధపడి బాలుడు అడిగిన విధంగా ధనం ఇచ్చి పంపింది. మధ్యలో దొంగలు ఆ ధనాన్ని దోచుకుపోయారు. బాలుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి పెద్ద తల్లితో ధనం పోయిందని ఏడ్చాడు. ఆమె మళ్ళీ ధనం ఇచ్చి పంపింది. రెండవసారి కూడా ఆ ధనం దొంగల పాలు అయ్యింది. పిల్లవాడు ఏడుస్తుండగా ఆ బాలుని విచారానికి జాలిపడి ఆకాశంలో నుంచి కేదారేశ్వరుడు, నాయనా, నా వ్రతాన్ని ఉల్లంఘించిన వారికి ధనధాన్యాది భాగ్యాలు పొందే అర్హత ఉండదు అన్నాడు. ఆ మాటలు విన్న బాలుడు తిరిగి వెళ్ళి పుణ్యవతికి తాను విన్న మాటలను గురించి చెప్పాడు. అప్పుడామె ఆ బాలుని చేత ఆ వ్రతం చేయించి మీ అమ్మను కూడా ఈ వ్రతం చేయమని చెప్పు అని చెప్పి ధనాన్ని ఇచ్చి పంపించింది. అతనికి మార్గమధ్యంలో పూర్వం 2 సార్లు పోగొట్టుకున్న ధనం కూడా కనిపించింది. ఆ ధనరాశులతో తల్లి దగ్గరకు జరిగినదంతా చెప్పాడు. భాగ్యవతి తన తప్పిదాన్ని గుర్తించి కేదారేశ్వరునికి క్షమార్పణ చెప్పుకుని భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని అనుష్ఠించింది. కేదారనాథుని అనుగ్రహం వలన తిరిగి తన భర్త యొక్క అనుగ్రహాన్ని పొంది సుఖంగా కాలం గడిపింది. గౌతమ మహర్షి పార్వతీదేవికి ఉపదేశించిన ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి కేదారేశ్వర స్వామి అనుగ్రహం వల్ల ఇహపర సౌఖ్యాలు లభిస్తాయి. ఇది స్కాంద పురాణంలోని కేదారేశ్వర వ్రత మహత్యం సమాప్తము.